హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో చూసి ఐడియా నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవరైనా రిలేటివ్స్, గెస్ట్స్ వచ్చినప్పుడు ఇంట్లో చిన్న ఏదైనా పార్టీ జరిగినా కూడా బర్త్డే పార్టీకి ఎవరినైనా గెస్ట్‌లు ఇన్వైట్ చేసినప్పుడు లంచ్‌కో, డిన్నర్‌కో బయటికెళ్ళి ఆ ఫుడ్డు అంత హైజీనిక్‌గా లేదని ఫీల్ అవ్వడం కంటే మనకి ఇంట్లో చేసే ఓపిక లేనప్పుడైతే నేను ఒక్కసారి ట్రై చేద్దామని అయితే ఇలా చేశా. హైదరాబాద్ ముస్లిం స్టైల్‌లో బిర్యానీ, డబుల్ కా మీఠా, ఇంకా చికెన్ కర్రీ చేసేవాళ్ళు ఉంటే ఇంటికి పిలిపించుకొని చేశాను. చక్కగా మన ఇంట్లో ఉండే స్వచ్ఛమైన నెయ్యి, నూనె అన్నీ మన ఇంగ్రీడియంట్స్‌తో వచ్చి చేసి పెట్టి మాత్రమే ఎళ్తారు. ఆ చేసినందుకు మనం కొంత అమౌంట్ ఇవ్వడము, ఇక బయట తినేవి టేస్టింగ్ సాల్ట్‌లని, ఫుడ్ కలర్స్ అన్నీ, ఆ నెయ్యి ఎంత ప్యూరిటీ ఉండిద్దో తెలీదు. ఇన్ని రకాలుగా ఉంటది కాబట్టి కాస్ట్ అయితే మాత్రం అసలు తక్కువ అయిద్దని మాత్రం నేను చెప్పను. ఈక్వలే అయిద్ది. మీరొక నలుగురెళ్ళి తింటే ఎంత అయిద్దో అదే అయిద్ది. కాకపోతే కొంచెం క్వాంటిటీ అక్కడ వచ్చేది 2 ముక్కలు చికెన్ వచ్చిద్ది. మనకి 3 కేజీల చికెన్ ఉంది ఇంట్లో. కాకపోతే వచ్చి చేయడమే గదా! మనం కూర్చుందాం అన్నట్టయితే లేదు. ఎందుకంటే మన ఇంట్లో కొత్తోళ్ళొచ్చి చేయడం, అది కావాలి, ఇది కావాలి అందించడం, ఇంకా మనం చూసుకోవడం, ఇక ఈ ప్రాసెస్ అంతా ఉండిద్ది కాబట్టి మనమేం ఖాళీగా కూర్చునేది ఉండదు. ఒక 2 అవర్స్ అయితే పట్టింది. చేస్తూ ఉంటే మనం కూడా ఉండడం, గిన్నెలు అందించడం, ఇంకా తర్వాత గిన్నెలు క్లీన్ చేసుకోవడం ఇదంతా పెద్ద ప్రాసెస్. అండ్ డబుల్ కా మీఠాకి బ్రెడ్ అయితే తనే తెచ్చుకున్నారు. ఇక మిల్కు, షుగరు ఇవన్నీ ఇంట్లో రెడీగా పెట్టి చక్కగా నెయ్యి, నూనె 2 మిక్స్ చేసి అయితే బాగా ఫ్రై చేసేసి మిల్క్‌లో షుగర్ ఏసి మిక్స్ చేసి చక్కెర అంతా కూడా కరిగేదాకా కలిపి మొత్తం దగ్గరకు పడేంత వరకు ఆ వేయించిన బ్రెడ్‌ను కూడా ఏసేసి ఉడికించేయాలి. డబుల్ కా మీఠా అయిపోయింది. ఇక చికెన్ మొత్తం కడిగేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు ఓన్లీ ఇవి వరకు వేసేసి ఫస్ట్ మ్యారినేట్ చేసి చిల్లీస్ గ్రైండ్ చేసి పెట్టుకొని కారం కోసం ఆ చిల్లీ పేస్టు ఇంకా కొద్దిగా కారం మంచి రంగు కూడా కావాలంటే ఆ కారము, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసి మ్యారినేట్ చేసి పెట్టి పెరుగు కూడా అందరూ ఫ్రెష్ పెరుగు వేస్తూ ఉంటాము. కానీ వీళ్ళు చెప్పడం వాళ్ళ స్టైల్లో అయితే మాత్రం ముస్లిం స్టైల్లో పుల్లటి పెరుగు కావాలి, అదే బాగుంటుంది అన్నారు. సో పుల్లటి పెరుగు కూడా వేసేసి ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు ముందు ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆ ఉల్లిపాయలను కూడా వేసుకొని ఇంకా వీళ్ళు చెప్పింది ఏంటంటే జనరల్గా యూట్యూబ్లో టిష్యూ పేపర్లో ఏమంటారు, బట్ టిష్యూ పేపర్ మెత్తగా అయిపోయి ఆనియన్స్ కూడా అంత క్రిస్పీగా రావని బాగా న్యూస్ పేపర్లో వేస్తే ఉన్న ఆయిల్ మొత్తం పీల్చేసి ఆనియన్స్ మాత్రం క్రిస్పీగా ఉంటాయి. ఇక ఆ ఫ్రై ఆనియన్స్ ఆ ఫ్రై చేసిన నూనెను కూడా వేసి బాగా కలుపుకొని ఎక్కువసేపే మ్యారినేషన్ ఉంచలేదు. ఎందుకంటే ప్రాసెస్ అంతా అయిపోతూ ఉంది, ఇంకా ఫాస్ట్గా దాన్ని చేసేయాలి అని ఎక్కువ మ్యారినేషన్ చేయకుండా తర్వాత ఆయిల్ మళ్ళీ కారము అన్నీ వేసేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉందో లేదో అప్పుడొకటి యాడ్ చేస్తూ కలిపాము. సో ఫైనల్గా మొత్తం కలిపేసిన తర్వాత దమ్ బిర్యానీ అనగానే మనకి యూట్యూబ్లో చాలామంది ఏంటంటే ముందు కుక్ చేసింది చూపించరు, అప్పుడు పీస్ ఉడకదు. ఇలా కుక్ చేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసిన తర్వాత రైస్ వేస్తారు. ఇక డబుల్ కా మీఠా అయితే మిల్క్ అంతా దగ్గరికి పడ్డాక 1 లీటర్ మిల్క్, 3/4 కేజీ షుగర్ పట్టింది. ఇంకా కొంచెం పాలుంచి దానిలో కొద్దిగా ఒక 50 గ్రాముల నుండి 70 గ్రాముల వరకు పచ్చికోవాని వేసుకొని బాగా కలిపేసి ఉండలు లేకుండా బాగా కలిపేసి దాన్ని జస్ట్ పైన వేసుకోవడం, ఇంకా వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవడమే. స్వీట్ మాత్రం చాలా బాగుంది. ఇదే కాస్ట్కి బయటికి వెళ్ళి తిన్నాము అంటే ఒక్క పూటలో తిన్నామా, బిల్ కట్టేసామా, అయిపోయిందా. బట్ ఇంట్లో చేయించుకుంటే కాస్త శ్రమ అయినా కూడా ఒక 10 మందికి 2 పూట్ల వచ్చేసి స్వీట్ కూడా ఎక్కువే ఉండి కొంచెం ఎవరికైనా మనం ఇవ్వాలి అనుకున్నా కూడా సరిపోయిద్ది. ఒకసారి అయితే అసలు చూద్దాము అనేసే, బట్ మనకి పని మాత్రం తక్కువ ఉండిద్దని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇదంతా ఒకసారి పిలిచి చేయించి ఎక్స్పీరియన్స్ అయితే కానీ అర్థం కాలేదు. అందరూ ఏముంది వాళ్ళు వచ్చి చేస్తారు కదా అన్నారు, కానీ ఉన్నంతసేపు నేను కూడా ఉండి తర్వాత ఆ గిన్నెలు మొత్తం 1కి 4 రెసిపీస్ ఎక్కువ. ఇక మనం వాడేదైతే చూసుకొని వాడుకుంటాం, కానీ వాళ్ళకి ఫాస్ట్గా పని అయిపోవాలి. ఎందుకంటే ఇంకో చోట కూడా ఏదో ఒక వర్క్ ఉండిద్ది కాబట్టి. సో గిన్నెలు ఎక్కువ పడితే అవన్నీ క్లీన్ చేసుకోవడానికి 2 రోజులు టైం పట్టింది. ఇక చెప్పాను కదా బిర్యానీకి
ముందుగా ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో కొంచెం కలుపుతానే తిప్పుతూ ఉన్నారు. ఈలోపు రైస్ అవుతూ ఉంది. దమ్ బిర్యానీలో ఎక్కడ గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వాడలేదు. ఇక పక్కనైతే కర్రీ కోసం మ్యారినేషన్ చేసి పెట్టేసి కేజీన్నర చికెన్, కేజీన్నర రైస్ వేసాము. ఇక ఫస్ట్ ఒక 2 నిమిషాలు బాయిల్ అవ్వగానే పై లేయర్ కిందకెళ్ళి ఇంకా ఉడుకుతుంది కాబట్టి ఎక్కువ ఉడకకుండానే వేసేసాం. ఆల్రెడీ రైస్ నానబెట్టుంది కాబట్టి తర్వాత 70% వరకు బాయిల్ చేసి వేసి ఈలోగా చికెన్ కూడా ఉడికింది. ఇంకా కలర్ యూస్ చేద్దామంటే నేను జనరల్గా ఇంట్లో చేసేది నెయ్యిలో పసుపు కాచేసి వేస్తే ఎల్లో కలర్ వస్తుంది. మనకి చూడ్డానికి అట్రాక్షన్గా ఉండిద్ది కదా తినాలంటే బయట ఫీలింగ్ లాగా. సో అలానే చేసేసి వేసాము. ఇంకా మిగిలిన ఫ్రై ఆనియన్స్ కూడా వేసేసి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు 5 నుండి 10 నిమిషాల వరకు ఉంచి దమ్ అవ్వడానికి పిండి అయితే వేస్ట్ చేయలేదు కానీ పైన వాటర్ పెట్టేసి బరువు పెట్టి గిన్నె మొత్తాన్ని దోశ పెనం మీద పెట్టి హైలో ఒక 10 నిమిషాలు, లోలో ఇంకో 10 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి ఇక ఫ్రై కూడా అయిపోయింది. గరం మసాలా సపరేట్గా ఓన్లీ చెక్క, లవంగ, ఇలాచి, షాజీరా ఇవి మాత్రమే యూస్ చేస్తేనే గరం మసాలా అయింది. మేము ఇలానే వేస్తాము అని మళ్ళీ అలా గ్రైండ్ చేయించి వేశారు. టేస్ట్ అయితే మాత్రం బాగుంది. ఇక మనకి ఖర్చు సేమ్ అవుతుంది, కొంచెం పని ఉండిద్ది, బట్ చక్కగా పీసెస్ క్వాంటిటీ అయితే ఎక్కువ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.